హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 = 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. సో ఈ 3 డిఫరెంట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి యూజింగ్ ద ఒక ఈక్వేషన్తో చేయాలి. ఆ ఈక్వేషన్ ఏంటి? 3x + 4y + 12 = 0. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకుందాం. సో దీనికి ఈక్వేషన్ ఉంది, సో ఆ ఈక్వేషన్ రాసుకుందాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అది ఎలా కన్వర్ట్ అవ్వాలి? మనకి ఫార్ములా ఏంటి? y = mx + c కదా. సో దీనిలో ఇది కూడా అదే ఫార్మాట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఇది y = mx + c. c అంటే కాన్స్టెంట్ కదా, c. సో ఇది ఉంది కాబట్టి ఇది ఆ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకుందాం. అంటే 4y = 3xని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకోండి, -3x -12. సో 4 ఉంది కదా, ఈ 4ని తీసేద్దాం. ఎందుకంటే మనకి ఫార్మాట్ ఏం రావాలి? y = mx + c ఫార్మాట్లో రావాలి. y అనేది సింగిల్ ఉండాలి, దానికి ఏ కాన్స్టెంట్ యాడ్ అయి ఉండొద్దు. సో ఈ కాన్స్టెంట్ కూడా తీసుకొచ్చి కింద పెట్టేస్తాను. సో y = -3x/4 -12/4. సో 4 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో -3x/4 -3. సో విచ్ ఈజ్ ఇన్ ఏ ఫార్మాట్లో ఉంది? y = ఇది అంతా m అనుకుంటే ఇది x, mx ప్లస్ c అంటే -3. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్, రైట్? ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో వచ్చేసింది కదా. సో m వాల్యూ అంటే ఏంటి? -3/4. c వాల్యూ ఏంటి? -3. సో ఇలానే ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా ఫైండ్ చేయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అది ఏ ఫార్మాట్లో ఉంటుంది? x/a + y/b = 1 కదా. సో అలాంటప్పుడు ఫస్ట్ సేమ్ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుందాం. ఓకే, సో అది ఏ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలి? x/a + y/b = 1 ఫార్మాట్లో కన్వర్ట్ కావాలి. సో x/a + y/b = 1. సో x y టర్మ్స్ ఉంచేసి కాన్స్టెంట్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ 1 ఉండాలి, మనకి 1 ఉండాలి కాబట్టి ఇది ఇటు సైడ్కి లైక్ డినామినేటర్కి పంపిద్దాం. సో ఇక్కడ -1 మిగులుతుంది. ఆర్ మీకు ఇది నార్మల్గా 12తో మొత్తం అన్నిటిని డివైడ్ చేసేద్దాం. సో 3x/12 -12, ఎందుకంటే మనకి 1 రావాలి, -1 కాదు. సో -12 + 4y/-12 = -12/-12. సో 12 క్యాన్సిల్ అయింది, -12 క్యాన్సిల్ అయింది, 1 వచ్చింది. సో x/-4 + y/-3 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఏంటి మనకి? -4. అంటే x ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? -4. y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏమో -3. సో డినామినేటర్లో ఉన్నాయి చూడు, అవి ఇంటర్సెప్ట్ వాల్యూస్. సో x ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? -4. y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి? -3. సో ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా మనం చేసాం. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ వచ్చేసి 3x + 4y + 12 = 0. సేమ్ ఈక్వేషన్ ఇచ్చేసాం. సో నార్మల్ ఫామ్ అంటే ఫస్ట్ మనం ఏంటి, ఇది దేనితో కంపేర్ చేసుకుంటున్నాం? ax + by + c = 0తో కంపేర్ చేసుకుంటున్నాం. మనకి నార్మల్ ఫామ్ అంటే మనకి రావాల్సిన వాల్యూస్ ఏంటి? ఆల్ఫా రావాలి అండ్ p రావాలి. సో ఫర్ దాట్ కేస్ ఫస్ట్ దీన్ని మనం ax + by + c = 0 అన్న దాంతో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఏంటి, b వాల్యూ ఏంటి, c వాల్యూ ఏంటి మనకు తెలిసిపోతుంది. ఏ వాల్యూ ఏంటి? 3, b వాల్యూ 4, c వాల్యూ ఏమో 12. సో 3x + 4y + 12 = 0ని డివైడెడ్ బై √a² + b² వచ్చిన వాల్యూ, అంటే a² + b² అంటే 3² + 4² మనకి 5 వస్తుంది కదా. ఆ 5 అనేది అన్నిటితోని డినామినేటర్లో ఇచ్చేద్దాం. = 0 ఇస్తే ఇప్పుడు కాన్స్టెంట్ ఒక సైడ్ తీసుకొచ్చుకొని x వాల్యూస్ ఒక సైడ్ తీసుకొచ్చుకోండి. -3x/5 -4y/5. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో కనిపిస్తుంది? మనకి నార్మల్ ఫామ్ అంటే ఆల్ఫా అండ్ p వాల్యూ రావాలి. ఆల్ఫా అండ్ p వాల్యూ కంబైన్ ఉన్న ఫార్ములా ఏంటి? x cos α + y sin α = p కదా. సో ఇది ఆ ఫార్మాట్లోకి వచ్చింది కదా. అంటే x అంటే x, cos α అంటే -3/5, y అంటే y, sin α అంటే -4/5, p అంటే 12/15.
సో ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఉంది, కానీ ఒక్క ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఈ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫాకి కంబైన్ ఉన్న ఫార్ములా ఏంటి, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో -4/5 బై -3/5, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4/5 3/5 వస్తుంది. సో అదేంటి మనకి 4/3 వచ్చింది, అంటే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సో ఆల్ఫా వాల్యూ ఏంటి, టాన్ ఇన్వర్స్ ఆఫ్, ఎందుకంటే ఇది ఇక్కడ తీసుకొచ్చుకుంటాం, 4/3 అనేది మనకి టాన్లో ఉండదు. సో మనం ఏం చేస్తాం, దాన్ని ఇది తీసుకొచ్చాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏంటి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3, పీ వాల్యూ ఏమో 12/5. ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ కూడా ఫైండ్ చేసాం కదా. నార్మల్లో ఏంటి, ఆల్ఫా ఇంకా పీ వాల్యూ ఫైండ్ చేయాలి. సో అది కూడా మనం ఫైండ్ చేసేసాం. సో ఒక ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్కి ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో ఆ ఫార్మాట్కి తెచ్చుకొని m వాల్యూ c వాల్యూ ఫైండ్ చేయాలి. అదే ఇంటర్సెప్ట్ అంటే x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ వాల్యూ రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్మాట్కి తీసుకొచ్చుకుంటాం. అలాగే నార్మల్ ఫామ్ అంటే ఆల్ఫా వాల్యూ అండ్ పీ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫార్మాట్కి తెచ్చుకొని మళ్ళీ దాన్ని కాస్ ఆల్ఫా x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు p ఫార్మాట్కి తెచ్చుకొని అప్పుడు మనం ఆల్ఫా వాల్యూ పీ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో ఇది స్టెప్స్. ఇలా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా మనం ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ 4x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 12 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్, ఇంతకుముందుకి ఇంటర్సెప్ట్ అంటే ఏం ఫైండ్ చేసాం, ఏ వాల్యూ బీ ఇక్కడ వచ్చిన ఏ వాల్యూ బీ వాల్యూ ఇంటర్సెప్ట్స్ కదా. సో ఇక్కడ ఏం అడుగుతుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్, దాని వాల్యూ ఏంటో ఫైండ్ చేయమంటుంది. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఆ ఈక్వేషన్ రాసుకుందాం. దీన్ని ఏ ఫార్మాట్లో తెచ్చుకోవాలి, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 ఫార్మాట్లో తెచ్చుకోవాలి కదా. సో దానికి ఏం చేస్తున్నాం, 12 ఉంది కాబట్టి 12తోని మొత్తం డివైడ్ చేస్తున్నాం. సో x/3 ప్లస్ y/-4 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. -4 అంటే ఇక్కడ x/a ప్లస్ రావాలి కాబట్టి ఈ మైనస్ అనేది కిందికి తీసుకొచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి అంటే x ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి 3, y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి -4. ఓకే, అంటే ఏ వాల్యూ 3, b వాల్యూ -4. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏం ఫైండ్ చేస్తాం, స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్స్ టు a² అంటే 3² ప్లస్ -4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 9 ప్లస్ 16. సో ఆన్సర్ ఏంటి 25. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటి 25. సో ఇలా సింపుల్ కూడా క్వశ్చన్స్ అడుగుతాడు, ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.